హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. సండే రోజు ఈవినింగ్ అండి ఇది. మా వాళ్ళు చూడండి ఏ విధంగా గోల్ చేస్తున్నారో. వాళ్ళని బయట వదిలేసామండి. ఇంకా అమ్మ లోపల కట్ చేస్తున్నారని చెప్పేసి మటను చాలా రోజులు అయిందండి తీసుకొచ్చుకొని మటను. అందుకని చెప్పేసి మా నాన్నగారు ఈవినింగ్ తీసుకొచ్చారనమాట. నిన్న గురు పౌర్ణమి కాబట్టి మార్నింగ్ అమ్మ నాన్న ఇద్దరు గుడికి వెళ్ళారనమాట. ఊర్లో సాయిబాబా గుడి ఉంది. ప్రతి ఏడు అన్నదానం జరుగుతుందండి. సో అందువల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారనమాట. ఇంకా నేను వెళ్ళలేదు. అమ్మ నాన్న వాళ్ళిద్దరే వెళ్ళారనమాట. ఇంకా నేను ఇంట్లోనే తిన్నాను. ఒక డబ్బా వండుకున్నాను అనమాట పిల్లలకి నాకు. ఇంకా ఈవినింగ్ టైము నాన్న దీంట్లోకి చపాతీ అడిగారండి. సో ఇంకా అమ్మ చపాతీ పిండి కూడా కలిపి పెట్టారు. కాస్త రైసు చేశారనమాట. మసాలాలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నారండి. కారాలు కూడా వేసుకున్నారు. ఇంకా కుక్కర్లో మటన్ వేసారు. వాటర్ వేయలేదండి. ఇంకా దాంట్లోనే ఉడికిపోయింది అనమాట. వాటర్ దాంట్లోనే వచ్చేసింది. మటన్ అంతా వేసేసి బాగా కలుపుకున్నారండి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి లైట్గా వాటర్ పోస్తున్నారండి. ఈ మధ్య కొంచెం ఖర్చులు కూడా ఎక్కువైనాయి కాబట్టి అంతగా నాన్ వెజ్ తీసుకొచ్చుకోవట్లేదండి. ఇంట్లో కూరగాయలు లేకపోతే పికిల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అవే తింటున్నాము. నాన్ వెజ్ కొంచెం తగ్గించామండి. అదిగాక వర్షాకాలం కాబట్టి ధనియాల పొడి, గరం మసాలా అవి వేసేసారు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నారండి. ఇది కొంచెం కసూరి మేతి అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నారు అమ్మ. ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగి ఇంకా అది పక్కన ఉడుకుతుందండి. ఇంకా పిండి కలుపుతున్నారు. కాస్త నానితే బాగుంటాయి రోటీస్ అని చపాతీలు కలిపి పెట్టేశారు. నేను బయటికి వెళ్ళేసి వచ్చేసరికి అమ్మ కాల్ చేశారనమాట. అంటే అంట్లు తోముతున్నాను బయట. సో ఇంకా రైసు చపాతీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.